రైతులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి పశువుల ఎరువులలో జీవన ఎరువులు ఎలా వృద్ధి చేసుకోవాలో తెలుసుకుందాం. మెయిన్గా జీవన ఎరువులు చూసుకుంటే మన మార్కెట్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయంటే మైకోరైజా, పాస్లోస్ సాల్విన్ బ్యాక్టీరియాను, అలాగే సూడోమోనాస్, ట్రైకోడెర్మా, బ్యాసిలస్, ఇవి 5 వచ్చేసి మన మార్కెట్లో అందుబాటులో ఉన్నమాట. వీటిని ఎలా పశువుల ఎరువులు ఎలా వృద్ధి చేసుకోవడం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా కావాల్సిన ఏమి చూసుకుంటే కూడా బాగా మగ్గిన పశువుల ఎరువు 60 కేజీలు, అలాగే సూడోమోనాస్ 1 కేజీ, ట్రైకోడెర్మా 1 కేజీ, మళ్ళీ పాస్లోస్ సాల్విన్ బ్యాక్టీరియా ఇది 4 కేజీలది, అలాగే బెల్లం నీళ్ళు, గోనె సంచి గోతం ఒకటి కావాలి మనకు 2 కావాలంటే కప్పడానికి. ఫస్ట్ వచ్చేసి మనం సూడోమోనాస్ అట్లా ఒక లేయర్గా ఫామ్ చేసుకోవాలంట. మనం ఫస్ట్ లేయర్ ఒక బెడ్ వేసుకొని దీనిపైన మనం సూడోమోనాస్, ట్రైకోడెర్మా ఇలాంటివన్నీ చెల్లుకోవాలి కొంచెం అంతా. ఇది సూడోమోనాస్ కొంచెం అట్లా. అది పాస్లోస్ సాల్విన్ బ్యాక్టీరియా. ఈ బెల్లం నీళ్ళు ఏం చేస్తుందంటే మనకు వీటికి ఏదైతే జీవన ఎరువులు వాటికి ఫుడ్ లాగా పనిచేస్తుంది. వీటికి లాస్ట్ ఇట్లా లేయర్గా వేసుకోవాలి మనం అంతా. సూడోమోనాస్, ట్రైకోడెర్మా, పాస్లోస్ సాల్విన్ బ్యాక్టీరియా వేసేసామంతా. దీనిపైన మళ్ళీ మాయిశ్చర్ ఉండేటప్పుడు మనం గోతం తీసుకోవాలి. గోతం తీసుకొని ఇది గోనె సంచి గోతం అనమాట. ఇది వచ్చేసి మనము పైన కప్పడం వల్ల ఏంటంటే మాయిశ్చర్ మెయింటైన్ చేస్తుంది మనకి. ఇది లేయడం వల్ల ఏమవుతుందంటే తడి తగలాలి. ఎప్పుడు మాయిశ్చర్ అనేది ఉండాల్సింది వాటికి. ఏదైతే జీవన ఎరువులు ఉన్నాయో బయో ఫర్టిలైజర్స్, ఇవి గ్రో కావాలంటే మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి ఆటోమేటిక్ సరిపోయిన మాయిశ్చర్ మనకి ఆటోమేటిక్ ఎరువులు మాయిశ్చర్ ఉంది. అలాగే మనం డైలీ దీన్ని వచ్చేసి మనం 12 days అనేది ఉంచాలి. ఇలాగే మనము ఈ సూడోమోనాస్, ట్రైకోడెర్మా ఏం చేస్తాయంటే మనకి ఏవైతే విల్ట్ రిలేటెడ్వి, డ్యాంపింగ్ ఆఫ్, మొదల కుళ్ళుడు, కాడ కుళ్ళుడు, వేరు కుళ్ళు, కొమ్మ కుళ్ళుడు ఇలాంటివి ఏవైతే వచ్చావంటే వాటిని నివారించడానికి హెల్ప్ చేస్తున్నట్టు సూడోమోనాస్, ట్రైకోడెర్మా అనేది. మనం ఎప్పుడైతే భూమిలోకి అప్లై చేయడంలో బెనిఫిషియల్ మైక్రోజన్స్ పెరుగుతాయి. మనకి ఏదైతే హార్మ్ఫుల్ మైక్రోజన్స్ వాటంతా సప్లై చేసి ఇవి పెరుగుతాయి అనమాట. బ్యాక్టీరియా ఎందుకు చేస్తున్నామంటే ఈ పశువుల ఎరువుల్లో మనకు ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. సో వాటి కరిగించేసి ఫాస్ఫరస్ మొక్కకు అందించే దానికోసం హెల్ప్ అవుతుంది. అలాగే ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది అనమాట మనకి. మైకోరైజా ఇది ఎప్పుడైతే మనం ఈ పశువుల ఎరువుని ఎప్పుడైతే మన పొలంలో మన ప్రధాన పొలంలో ఎప్పుడైతే వేసుకుంటామో ఆ టైంలో దీన్ని మిక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది సింబాటిక్ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. అంటే మొక్కకు వేరు దగ్గర రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. సో మన మొక్క ఎప్పుడైతే మన ఆఖరి దిక్కులు ఇది వేసుకుంటే సరిపోతుంది. మనం మెయిన్గా దాంతో పాటు కలుపుకొని ఆఖరి దిక్కులు వేసుకుంటే సరిపోతుంది. పశువుల ఎరువులో జీవన ఎరువులు తయారు చేయడం అనేది కొంచెం శ్రమతో కూడుకున్న పని ఇది. సో దీనికి లేబర్స్ అనేది బాగా ఎక్కువ అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు 50 కేజీలు ఇది 50 కేజీలు అనేది మా గార్డెన్లో పెరిగే మొక్కల కోసం మేము చేసుకున్నది. అలాగే మన పొలంలో వేసేటప్పుడు చాలా హ్యూజ్గా బల్క్ క్వాంటిటీతో అవసరం అవుతుంది పశువుల ఎరువు అనేది. సో టమాటా రైతులైనా, మిరప రైతులైనా చాలామంది అయితే ఏం చేస్తున్నారు, చాలా వరకు పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు అనేది మా ప్రధాన పొలంలో వేయించుకుంటారు. బట్ ఆ వేసే టైంలోనే ఇవి మిక్స్ చేసుకుంటే బెటర్. ఆ మిక్స్ ఏదైతే మన ఇంటి దగ్గర ఎరువుల దిబ్బ ఉందో ఆ ఎరువుల దిబ్బ మనం ఎప్పుడైతే ప్రధాన పొలం వేసేటప్పుడు మనం జేసీబీ పెట్టేసి చేపిస్తాం. సో ఆ టైంలోన జేసీబీ ద్వారా కొంచెం మనం సూడోమోనాస్, ట్రైకోడెర్మా, ఈ వ్యాము, పాస్లోస్ సాల్విన్ బ్యాక్టీరియా ఇవన్నీ వేసేసి జేసీబీతో కలయి తిప్పండి. అంతా కలయి తిప్పేసి ట్రాక్టర్ లోడ్లోకి వేసేసి వేసుకోండి. అలాగే మనకి అది సులువైన పద్ధతి. దీన్ని లేబర్స్ని పెట్టి దాని అంతా కలయి తీయాలంటే కుదరదు. సో జేసీబీ వేసేసి జేసీబీతో చేసి దాన్ని కలయి తినేసి పొలంలో చల్లుకుంటే సరిపోతుంది. పొలంలో వేసుకునేటప్పుడు మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్. అది జాగ్రత్త తీసుకోండి. అయితే విల్ట్ వస్తుంటుంది. టొమాటో, మిరప పొలంలో ఎక్కువ విల్ట్ అనేది వస్తుంది. ప్రీవియస్ ఇయర్లో విల్ట్ వచ్చిందంటే ఈ ఇయర్ కూడా కంపల్సరీ విల్ట్ అనేది వస్తుంది. సో వీటిని మీరు ముందు జాగ్రత్తగా నివారించుకోవాలంటే ముందుగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మనం ఆపుకోగలం దాన్ని. లేదు విల్ట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎదిగిన కొడుకు చనిపోతే ఎలా ఉంటుందో మొక్క బాగా ఎదిగిన తర్వాత
మొక్క చనిపోతే దాన్ని అప్పుడు మీరు ఎంత మంచి రసాయన ఎరువులు ఎంత వాడినా కానీ కంట్రోల్ కాదు అది. ఎందుకంటే మట్టి మొత్తం భూమి మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది విల్ట్ అనేది. లోపల మనకి ఏదైతే హార్మ్ఫుల్ చేసే బ్యాక్టీరియాస్ ఫంగస్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. సో మనం ఏదైతే ఆఖరి దిక్కులోన ఇలా చేసుకుంటే మన విల్ట్ అనేది చాలా వరకు 80% తగ్గించగలము. మరిన్ని వీడియోస్ కోసం పల్లె రైతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.